మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం అశ్విని నుంచి రేవతి నక్షత్రం వరకు కలిగినటువంటి 27 నక్షత్రాల జాతకుల యొక్క జన్మ విశేషాలను తెలుసుకోవటంలో భాగంగా ఆరుద్ర నక్షత్ర జాతకుల యొక్క జీవితకాల విశేషాలు, వాళ్ళు ఏ జాగ్రత్తలు పాటించాలి, ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎవరిని చేసుకోకూడదు, ఏవి కలిసి వస్తాయి, ఏ పనులు చేయకూడదు, ఇటువంటి అనేక రహస్యాలని ఈ రోజున మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అసలు ఆరుద్ర నక్షత్ర జాతకులు అంటే ఎవరు అంటే, పుట్టిన తేదీ, నెల, సంవత్సరం, సమయం ఉన్నప్పుడు వాటిని తీసి పంచాంగంలో చూసినప్పుడు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఆ రోజున ఆరుద్ర నక్షత్రం కనుక ఉండేటట్లయితే వాళ్ళందరూ ఆరుద్ర నక్షత్ర జాతకులు అని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ ఆరుద్ర నక్షత్రం అనేటువంటిది మిథున రాశిలో ఉంటుంది. ఈ ఆరుద్ర నక్షత్ర మిథున రాశి జాతకులు అని చెప్పి వీళ్ళని అంటారు. ఇక ఎవరికైతే పుట్టిన తేదీ వివరాలు ఉండవో వాళ్ళు మీ పేరులో ఉన్నటువంటి మొట్టమొదటి అక్షరాన్ని కాస్త గమనించండి. కు, ఖం, ఘ, ఛ అనేటువంటి అక్షరాలతో మీ పేర్లు మొదలైతే మీరు ఆరుద్ర నక్షత్రం మిథున రాశి జాతకుల కింద పరిగణించబడతారు. అంటే కు అంటే కోనలమ్మ, కోనమ్మ, అట్లాగే ఖం, ఝ అంటే ఝాన్సీ, ఛ అంటే ఛత్రపతి, ఇటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా ఆరుద్ర నక్షత్ర జాతకుల కింద పరిగణించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక ఈ ఆరుద్ర నక్షత్ర అధిపతి శివుడు. ఇది మనుష్యగణం. ఈ నక్షత్రానికి రాహుగ్రహ ఆధిపత్యం అనేటువంటిది ఉంటుంది. ఈ ఆరుద్ర నక్షత్రం మిథున రాశిలో ఉంది కనుక బుధుడి యొక్క ఆధిపత్యం కూడా ఉంటుంది. అంటే ఈ ఆరుద్ర నక్షత్ర జాతకుల మీద రాహు ప్రభావం, బుధ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఆరుద్ర నక్షత్ర జాతకులు పూజించవలసినటువంటి దైవం శివుడు. శివారాధన చేయాలి. వాళ్ళ జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏమైనా ముఖ్యమైన కార్యక్రమాలు చేయాల్సి వచ్చినా సోమవారం నాడు శివుడికి రుద్రాభిషేకం కనుక జరిపించుకుని ప్రారంభించేటట్లయితే చక్కగా సక్సెస్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇక ఈ ఆరుద్ర నక్షత్ర జాతకుల లక్షణాల విషయానికి వచ్చేటట్లయితే మంచి బుద్ధి సూక్ష్మత కలిగిన వాళ్ళని చెప్పవచ్చు. ఏ విషయాన్నైనా సరే చాలా లోతుగా పరిశీలిస్తారు. పైకి కొంచెం భయస్థుల్లాగా కనపడతారు, కానీ అత్యంత మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. అంటే ఎటువంటి తగాదాకైనా, ఘర్షణకైనా వెనుకాడని మనస్తత్వం ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది రాహు నక్షత్రం అని చెప్పాం. నవగ్రహాల్లోకెల్లా అత్యంత బలమైన గ్రహం రాహుగ్రహం. ఆ రాహువు ఈ ఆరుద్ర నక్షత్రం మీద రూల్ చేయటం జరుగుతుంది, అంటే ఆధిపత్యం వహించడం జరుగుతుంది. కనుక వీళ్ళకి ఒక రకమైన మొండి పట్టుదల, వాళ్ళు గనక నిజమని నమ్మితే దాన్ని నెరవేర్చుకునే వరకు మొండిగా, మూర్ఖంగా వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా కొన్ని సందర్భాల్లో గోచరిస్తాయి. ఈ లక్షణం ఉండడం వల్ల ఈ ఆరుద్ర నక్షత్ర జాతకుల్ని పెంచడం అనేటువంటిది తల్లిదండ్రులకి కొంచెం ఒక టాస్క్ లాగా ఉంటుంది. అంటే అది ఒక ఛాలెంజ్ లాగా ఉండే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా, సున్నితంగా, సునిశ్చితంగా, లాజిక్తో ఇది ఇట్లా అని చెప్తే కానీ పిల్లలు అర్థం చేసుకోనేటువంటి పరిస్థితి ఉంటుంది. అది ఆరుద్ర నక్షత్ర జాతకుల యొక్క మొట్టమొదటి లక్షణం. ఇక ఈ ఆరుద్ర నక్షత్ర జాతకులకు వచ్చేటప్పటికీ శుక్రవారం, సోమవారం అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారాలు. ఏదైనా ఒక ముఖ్యమైన పని చేయాలనుకుంటే శుక్రవారం నాడు కానీ, సోమవారం నాడు కానీ మొదలు పెడితే అది సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది. శనివారం మాత్రం వీలైనంత వరకు ముఖ్యమైన పనులు చేయవద్దు. అది కూడా శనివారం నాడు ఇనుముకి సంబంధించిన పనులు, నూనెలకు సంబంధించిన పనులు, పత్తికి సంబంధించిన పనులు చేసేటట్లయితే కొంత ఆర్థిక నష్టం, అప్పుల పాలవటం, అలాగే కొంత దరిద్రం ఉండబట్టడం కూడా జరుగుతుంది. ఈ ఆరుద్ర నక్షత్ర జాతకుల్లో ఉన్న మరొక ముఖ్యమైన విశేషం ఏంటంటే, వీళ్ళు చాలా ఇండివిజువల్గా బిహేవ్ చేస్తారు. అంటే ఎవరి మీద ఆధారపడటానికి ఇష్టపడరు. వాళ్ళ స్వయం ప్రతిపత్తిని చాటుకోవాలనుకుంటారు. అలాగే నచ్చని అంశాన్ని కొన్ని సందర్భాల్లో ప్రస్ఫుటంగా, పరుషంగా నచ్చదు అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అటువంటి సమయంలో మాత్రం కుటుంబ సభ్యుల మధ్య కానీ, భార్యాభర్తల మధ్య కానీ ఖచ్చితంగా భేదాభిప్రాయాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కొద్దిగా ఈ ఆరుద్ర నక్షత్ర జాతకుల మీద రాహు ప్రభావం అధికంగా ఉన్న, రాహు దుస్థానాల్లో ఉన్న వీళ్ళకి ఒక తీవ్రమైన నేచర్ ఉంటుంది. అదేంటంటే
పరనింద చేయటం అంటే ఎప్పుడు ఎవరో ఒకళ్ళని నిందించటం. ఒక ప్రధానమంత్రి ఉన్నాడు అనుకోండి, ఆ ప్రధానమంత్రి చేసినంత తప్పు, అసలు ఏంది పనులు చేయటం, పనికిమాలిన పనులన్నీ చేస్తున్నారు. తన స్థాయికి మించిన వాళ్ళని, తన స్థాయితో సమానమైన వాళ్ళని, తన స్థాయి కంటే తక్కువ వాళ్ళని కూడా అనవసరమైనటువంటి నిందలు చేయటం, నేరారోపణలు చేయటం చేస్తూ ఉంటారు. కనుక ఈ ఆరుద్ర నక్షత్ర జాతకులు ఇటువంటివి ఏమన్నా వాళ్ళ జన్మ జాతకరీత్యా రాహు బాగోనప్పుడు జరుగుతాయని చెప్పాం కనుక అలా ఉంటే వాటిని తక్షణం ఆపివేయండి. పరనింద వల్ల మీకు అనవసరమైనటువంటి ఘర్షణలు, తగాదాలు వస్తాయి. అనవసరమైన స్టేట్మెంట్స్ ఇవ్వటం, అనవసరమైన వాగ్వివాదాల్లో ఇరుక్కోవటం, అనవసరమైనటువంటి నిందలు పడటం. కొన్ని సందర్భాల్లో ఇందాక నేను చెప్పినట్లుగా రాహు బాగోకపోతే ఏం జరుగుతుందంటే వీళ్ళు చెయ్యని తప్పులు, చెయ్యని పాపాలు కూడా వీళ్ళ నెత్తిన పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఇటువంటివి మానేయండి. అలాగే రాహు గనక వీళ్ళ జన్మజాతకంలో బాగోకపోతే చెడ్డ స్నేహాల వల్ల, చెడ్డ మనుషులతో ఉన్న పరిచయాల వల్ల వాళ్ళు చేసిన తప్పుడు పనులకి కూడా వీళ్ళు బాధ్యత వహించేటువంటి పరిస్థితులు కొన్ని సందర్భాల్లో ఏర్పడతాయి. కనుక ఈ అంశాల్లో ఆరుద్ర నక్షత్ర జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగు పసుపు రంగు, నిమ్మపండు రంగు, అలాగే గ్రీన్ కలర్ కూడా వీళ్ళకి అదృష్టాన్ని ఇస్తుంది. వీళ్ళ వాహనాల్లో ఈ రంగులు ఉండేటట్లుగా చూసుకుంటే మంచి అదృష్టాన్ని ఇస్తాయి. మెరూన్ కలర్, బ్రౌన్ కలర్ కూడా వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తాయి. కనుక మీ బండ్లకు కానీ కార్లకు కానీ ఇటువంటి రంగులు ఉండేటట్లుగా చూసుకుంటే అవి మీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. వీళ్ళ యొక్క అదృష్ట సంఖ్యలు వచ్చేటికి 4, 13, 22. అంటే మీ బండ్ల నెంబర్లు కానీ, సెల్ ఫోన్ నెంబర్లు కానీ టోటల్ కొడితే 4 వచ్చేటట్లుగా చూసుకుంటే అది మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఆరుద్ర నక్షత్ర జాతకులు జీవితంలో ఏ సమస్య వచ్చినా రుద్రాభిషేకం జరిపించుకోవటం, శివాలయాన్ని సందర్శించటం, శివారాధన చేయటం చెయ్యాలి. కుదిరితే నిత్య జీవితంలోనే శివారాధనని భాగం చేసుకోవాలి. ఒకవేళ అంత చేయలేని వాళ్ళు ఉండేటట్లయితే రుద్రాంశ అయినటువంటి ఆంజనేయ స్వామి వారి దండకం, హనుమాన్ చాలీసా గనక రెగ్యులర్గా చదువుకునేటట్లయితే వీళ్ళకి ఈ రాహుదోషం, శని బాధలు అనేటువంటివి ఉండవు. కనుక వీళ్ళ జీవితంలో అత్యంత ముఖ్యమైన రెమెడీ ఏంటంటే ఆంజనేయ దండకం చదువుకోవటం, హనుమాన్ చాలీసా పారాయణ చేయటం, అలాగే రుద్రాభిషేకం జరిపించుకోవటం. ఇవి వీళ్ళ జన్మజాతకంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా చాలా సునాయాసంగా బయటగలుగుతుంది. ఇక ఈ ఆరుద్ర నక్షత్ర జాతకులు పొరపాటున కూడా విశాఖ నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం, అనురాధ, జ్యేష్ఠ, శ్రవణ నక్షత్రాల వాళ్ళని పొరపాటున కూడా వివాహం చేసుకోకూడదు. ఇలా గనక జీవిత భాగస్వామిని సెలెక్ట్ చేసుకునేటట్లయితే వాళ్ళ జీవితం మాత్రం కొంచెం అస్తవ్యస్తం అయ్యే అవకాశం ఉంటుంది. చాలామందికి మరీ జాతకం తేడాగా ఉంటే మాత్రం డైవర్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కనుక ఆరుద్ర నక్షత్ర జాతకులు వివాహ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పినటువంటి నక్షత్రాలని వీలైనంత వరకు వివాహం చేసుకోకుండా ఉంటే చాలా మంచిది. అలాగే ఈ ఆరుద్ర నక్షత్ర జాతకుల్లో వివాహ విషయకంగా కాస్త ఆలోచించినట్లయితే పురుషుల కన్నా స్త్రీలు అదృష్టవంతులని చెప్పవచ్చు. స్త్రీల యొక్క వైవాహిక జీవితం బాగానే ఉంటుంది, కానీ పురుషుల వైవాహిక జీవితానికి వచ్చేటప్పటికి కొన్ని ఒడిదుడుకులు ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఇకపోతే ఈ ఆరుద్ర నక్షత్ర మిథున రాశి జాతకుల విషయంలో చెప్పదగినటువంటి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీ సూక్ష్మగ్రహణ శక్తి లోపాలను వెదగటంగా మారకూడదు. అంటే ప్రతి మనిషిని చాలా సూక్ష్మంగా పరిశీలించేటువంటి మనస్తత్వం ఉంటుంది. అది ఎదుటివాళ్ళలో అప్పుడేమవుతుంది, మీకు ఎదుటివాళ్ళలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా సునాయాసంగా కనపడిపోతూ ఉంటాయి. ఆ లోపాలు కనపడంగానే మీకున్న నక్షత్ర ప్రభావం వల్ల ఆ లోపాలను ఎత్తి చూపించడం జరుగుతుంది. అంటే ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపించడం జరుగుతుంది. ఎత్తి చూపించినప్పుడు సహజంగానే వాళ్ళ నుంచి మీకు విరోధాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ ఆరుద్ర నక్షత్ర జాతకుల్లో ఎక్కువ మంది టీచర్స్గా, లెక్చరర్స్గా, లాయర్స్గా, అలాగే విద్యను బోధించేవారుగా, దేవాదాయ ధర్మాదాయ శాఖలో, ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో, ప్రైవేట్ రంగ ఉద్యోగాల్లో మీడియేటర్స్గా అంటే మధ్యవర్తులుగా, రియల్ ఎస్టేట్ బ్రోకర్స్గా, రియల్ ఎస్టేట్ బిల్డర్స్గా, ఇలాగా అనేక రంగాల్లో అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలని చూపిస్తారు. అయితే ఆరుద్ర నక్షత్ర జాతకులకి చిట్ట చివరిగా నేను చెప్పదలుచుకున్నటువంటి ముఖ్యమైన సూచన ఏంటంటే మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ
ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోండి. అంటే మీకు ఆత్మవిశ్వాసం ఉంటుంది కానీ పనికి తగినంత ఉండదు. అంటే ప్రతి దాంట్లోనూ విమర్శనాత్మక ధోరణి ఉండడం వల్ల కొంత పనిని వదిలిపెట్టి వెనక్కి రావడం జరుగుతూ ఉంటుంది. అలా చేయకుండా మంచైనా చెడైనా నమ్ముకున్నటువంటి రంగంలో, నిర్ణయించుకున్న రంగంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళేటట్లయితే అత్యంత ప్రజాదరణ పొందినటువంటి రాజకీయ నాయకులు, అలాగే సినిమా స్టార్స్, మన ఎగ్జాంపుల్ చెప్పాలంటే నాగార్జున ఆరుద్ర నక్షత్ర జాతకులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆరుద్ర నక్షత్ర జాతకులు, అంటే అంత స్థాయిలో కూడా మీరు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. చేయవలసిందల్లా ఏంటంటే ఆత్మవిశ్వాసాన్ని, పట్టుదలని పెంపొందింప చేసుకోవాలి. అనవసరమైనటువంటి విషయాలని నిర్దాక్షిణ్యంగా తక్షణం వదిలివేయాలి. ఇటువంటి లక్షణాలను డెవలప్ చేసుకునేటట్లయితే మంచి స్థితికి వెళ్ళగలుగుతారు. అంటే ఇక్కడ ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళందరూ సినిమా యాక్టర్స్, రాజకీయ నాయకులు అవ్వాలని రూలేమీ లేదు. వాళ్ళ వాళ్ళ రంగాల్లో ఉన్నత స్థితికి చేరగలుగుతారని చెప్పటం కోసం మాత్రమే ఆ ఉదాహరణలు మీకు తెలియచేయటం జరుగుతోంది. కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని ఆరుద్ర నక్షత్ర జాతకులు అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.